హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసే ఈ వీడియో చాలా అందమైన రెండు బిల్డింగ్లు అయితే అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియోలో డూప్లెక్స్ బిల్డింగ్ చూసేద్దాము. డూప్లెక్స్ బిల్డింగ్ వచ్చేసరికి 3 BHK బిల్డింగు. ఈజీగా 2 కార్లు పార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే బిల్డింగ్లో ఒక కారు పార్క్ చేసుకోవచ్చు. బిల్డింగ్ బయట రోడ్డు 33 అడుగుల రోడ్డు కాబట్టి ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా, మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంది. చుట్టూ పెద్ద పెద్ద ఎంప్లాయీస్, ప్లస్ ఏంటంటే మంచి వాటర్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్. వాటర్ విషయంలో అసలు ఇబ్బంది పడకూడదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఇల్లు 100% తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంత మంచి లొకాలిటీ, అంత మంచి ఏరియా కూడా. చూడండి రోడ్డు ఎంత పెద్ద రోడ్డు ఉందో. డూప్లెక్స్ బిల్డింగు 3 BHK అంటే 3 బెడ్రూమ్లు, 3 అటాచ్డ్ బాత్రూమ్లు, ప్లస్ హాలు, ఇంటీరియర్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ఎందుకు చేయమని అడుగుతున్నానంటే, మీకు తెలిసిన వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో మీరు చూశారు కాబట్టి వాళ్ళకి రిఫర్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. రేటు కూడా మంచి రేట్లో దొరుకుతుంది. ఇల్లు మంచి రేటు, తిరుగులేదు. రేటుకి చెప్పాలంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రేటు కూడా ఈజీగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. 3 BHK డూప్లెక్స్ బిల్డింగు. ఈ డూప్లెక్స్ బిల్డింగు చూడండి, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఎంత పెద్ద కార్ అయినా సరే ఈ స్పేస్లో మనం పార్క్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద కార్ అయినా సరే ఈ స్పేస్లో పార్క్ చేసుకోవచ్చు ఈజీగా. ఏ కార్ అయినా పర్లేదు. అలాగే పైన పాల్ సీలింగ్ కూడా కార్ పార్కింగ్ స్పేస్లో పాల్ సీలింగ్ చేశారు ఫ్రెండ్స్. ఇది డూప్లెక్స్ బిల్డింగు, చాలా బాగుంటుంది. దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇల్లు ఇంచు టు ఇంచు తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఈజీగా మీకు తెలుస్తుంది. అంటే మీరు వచ్చి చూడడం అవసరం లేదు, ఎందుకంటే ఈ వీడియోలో చూస్తే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది ఇల్లు. ఈ ఎంట్రన్స్ డోర్ మాత్రం టేక్ వుడ్ డోర్ ఫ్రెండ్స్. వుడ్ ఏదైతే ఉందో అదంతా టేకే ఫ్రెండ్స్. అలాగే విండోస్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి, ప్లస్ ఇది ఫ్రెండ్స్, ఏది మనకి ఫ్రేమ్స్ మాత్రం గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూస్తున్నాము. బెడ్రూమ్ డోర్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్ ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా బెడ్రూము. లోపల కలర్ఫుల్ పెయింట్స్ కూడా వేశారు. ఆ విండో కూడా 100% వాస్తుతో 2 విండోలు మాత్రం ఈ రూమ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. పైన పాల్ సీలింగ్ కూడా బాగుంది చూడండి. 2 విండోలు. కప్బోర్డ్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి మెటీరియల్ వాడారు. మెటీరియల్ అయితే చెప్పుకోకర్లేదు, ఎందుకంటే అంత బాగుంది. ఇంకొక విషయం మీరు గమనించాలి, ఈ ఏరియాలో చెదలు గట్ట పట్టవు ఫ్రెండ్స్. ఏదిలో చెదలు గట్ట పట్టవు. ఇల్లు చాలా బాగా కట్టారు, క్వాలిటీగా కట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఇది టీవీ యూనిట్ ఏరియా. ఇదంతా టీవీ యూనిట్ ఏరియా ఫ్రెండ్స్. మనకి ఏ టీవీ కావాలంటే ఆ టీవీ ఈ యూనిట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదంతా హాలు ఫ్రెండ్స్. హాల్ కూడా బాగుంది, విశాలంగా ఉంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా ఉందనేసి చెప్పచ్చు. పైన పాల్ సీలింగ్ కూడా హాల్లో బాగుంది, మంచి డిజైన్ చేశారు. పెయింట్స్ కూడా ఎక్సలెంట్ పెయింట్స్ కలర్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే నచ్చే కలర్లో, అలాగని ఎక్కువగా ఏదోలా కనిపించే కలర్స్ గట్ట కాదు ఫ్రెండ్స్. మంచి కలర్స్ పెయింట్స్ వేయడం జరిగింది. ఇది ఒక ఆర్చ్ కింద ఇచ్చారు చూడండి. మనం కిచెన్ డైనింగ్ హాల్కి వచ్చాం ఫ్రెండ్స్. డైనింగ్ హాల్కి ఇది స్టోరేజ్ చేసుకోవడానికి. ఇదంతా డైనింగ్ హాలే ఫ్రెండ్స్. ఇప్పుడు కిచెన్కి వచ్చాము. కిచెన్ చూడండి, ఆరెంజ్ కలర్ కప్బోర్డ్స్ కలర్ వేయడం జరిగింది. బాగుంది కదా, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సూపర్ ఇంటీరియర్ అనేసి చెప్పచ్చు. స్టోరేజ్కి చూడండి ఎల్ షేప్లో ఇచ్చారు. ఇదంతా ఎల్ షేప్లో ఇచ్చారు చూడండి. స్టోరేజ్కి ఆరెంజ్ కలర్ కప్బోర్డ్స్ సూపర్ కదా, బాగా కనిపిస్తున్నాయి. మంచిగా కిచెన్లో మాత్రం అస్సలు ఎక్కడ లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. బయటికి ఏ సామానం కనిపించకుండా
కిచెన్ సామాన్ ఏది కూడా కనిపించకుండా స్టోరేజ్కి మాత్రం బాగా కప్బోర్డ్స్ చేశారు. ఈ విషయంలోకి వచ్చేసరికి సూపర్, ఇట్స్ వెరీ నైస్. చూడండి, ఇది యూ షేప్ కిచెన్ ఫ్రెండ్స్. యూ షేప్, ఇది యూ షేప్ అని చెప్పొచ్చు. ఈజీగా ఎక్సలెంట్గా ఉంటుంది. యూ షేప్ అంటే అస్సలు విశాలంగా ఉన్నది. కిచెన్ కూడా బాగుంది, సూపర్ నైస్ అని చెప్పొచ్చు. కప్బోర్డ్స్ కూడా మంచి మెటీరియల్, సూపర్ మెటీరియల్ అనేసి చెప్పచ్చు. కప్బోర్డ్స్లో పలు రకాల వుడ్ వాడతారు, అలాంటిది ఇది గ్రేట్ అనేసి చెప్పచ్చు. ఎందుకంటే మంచి వుడ్ చేశారు. కిచెన్ కూడా మాడ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్. అలాగే ఈ బ్లాక్ అంతా గ్రానైట్, బాగుంది కదా కిచెన్, సూపర్గా ఉంది, స్పేస్గా ఉంది, ఎక్సలెంట్ అనేసి చెప్పచ్చు కిచెన్కి అయితే. అవుట్ సైడ్ కూడా చూడండి, ఇది అవుట్ సైడ్ కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు, సూపర్ కదా. అవుట్ సైడ్ కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు, బాగుంది. బాత్రూమ్ కూడా పెద్దదే, బాత్రూమ్ కూడా. అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా బాగానే ఉంది. అలాగే చూడండి, ఈ స్పేస్ కూడా బ్యాక్ సైడ్ స్పేస్ కూడా ఎక్కువగా ఇచ్చారు, చాలా స్పేస్ ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది డూప్లెక్స్ బిల్డింగు. ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ బిల్డింగు. 3 BHK సౌత్ ఫేసింగ్. 120 గజాల్లో అయితే ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. 120 గజాల్లో కట్టారు డూప్లెక్స్. పైన పాల్ సీలింగ్ ఎంత ఎక్సలెంట్గా ఉన్నదో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. కింద నుంచి పై వరకు కూడా క్లియర్గా గమనించాలి, ఎందుకంటే మీరు ఈ స్టీల్ కూడా ఒరిజినల్ స్టీల్ వాడారు. స్టీల్లో పలు రకాలు ఉన్నాయి, అలాంటిది నెంబర్ 1 స్టీల్ వాడారు అనేసి చెప్పచ్చు. అలాగే గ్లాస్ కూడా నెంబర్ 1 గ్లాస్ అనేసి చెప్పచ్చు, ఎందుకంటే అంత బాగున్నది, అంత క్వాలిటీ అంత చూస్తే తెలుస్తుంది లైవ్లో, అంత బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ స్టెప్స్ అన్నీ కూడా గ్రానైట్ మెట్లే. ఎక్సలెంట్ అని చెప్పచ్చు. కింద నుంచి పైకి చూస్తుంటే చాలా బాగా కనిపిస్తుంది. పైన కూడా ఇప్పుడు హాల్ ఉంది పైన, చూడండి ఎంత హాలు. అలాగే ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది చూడండి. కింద ఒక టీవీ యూనిట్ ఇచ్చారు, ప్లస్ పైన కూడా ఒక యూనిట్ ఇచ్చారు చూడండి, టీవీ యూనిట్. సూపర్ కదా. కప్బోర్డ్స్ ఆ వుడ్కి అది పైన ఫినిషింగ్ అది ఉంది కదా ఫ్రెండ్స్, కలర్ సూపర్. అది ఓవర్గా కనిపించకుండా హాయిగా కంటికి బాగా కనిపిస్తుంది. ఆ టీవీ యూనిట్ ఏరియా సూపర్ ఎక్సలెంట్. అలాగే ఆ స్పేస్లో చూడండి, పైన ఇదంతా పాల్ సీలింగ్ బాగా చేశారు. పైన హాల్లో పాల్ సీలింగ్ బాగా చేశారు ఫ్రెండ్స్, బాగుంది కదా. మంచి కలర్, ఎల్లో కలర్ షేడ్ ఇచ్చి సూపర్గా చేశారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పచ్చు. పైన కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు, హాల్కి కూడా ఎక్కువ విశాలంగా ఇచ్చారు ఫ్రెండ్స్ హాల్ కూడా. అలాగే బెడ్రూమ్లు, ఇంకోటి బాత్రూములు కూడా సూపర్. బాత్రూమ్లు ఒక్కొక్క బాత్రూమ్ చాలా పెద్ద సైజ్ బాత్రూమ్లు ఫ్రెండ్స్. ఫేసింగ్ సౌత్ ఫేసింగ్, ఇది డూప్లెక్స్ 120 గజాల్లో కట్టారు 3 BHK. ఇప్పుడు మనం పైన ఒక బెడ్రూమ్ చూస్తున్నాము, కింద ఒక బెడ్రూమ్ చూసాం కదా, హాల్ చూసాం, కిచెన్, డైనింగ్ హాలు ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు పైన బెడ్రూమ్కి వచ్చాము. పైన బెడ్రూమ్ కూడా చూడండి ఎంత పెద్ద బెడ్రూము. అలాగే చూడండి కప్బోర్డ్స్ నుంచి, చూడండి ఇది కప్బోర్డ్స్లోంచి లోపలికి ఇది ఇచ్చారు చూడండి, బాత్రూమ్ బాగుంది కదా. మంచి ప్లాన్ చేశారు, ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క రకంగా కలర్స్ వేశారు ఫ్రెండ్స్. ఓవర్ లుక్ కలర్స్ గట్ట కాదు, ఈ మంచి కలర్స్ అనేసి మంచి డిజైన్ ప్లానర్ సూపర్ ఫ్రెండ్స్. కలర్ ప్లాన్ చేసింది మంచి డిజైన్ కలర్స్ ప్లాన్ చేశారు. దీనికైతే నేను 100కి 100 మార్క్స్ వేస్తాను, ఎందుకంటే ఓవర్గా కనిపించట్లేదు కలర్స్. అలాగే బాత్రూంలో కూడా కింద నుంచి పై వరకు వాల్ టైల్స్ ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి వాల్ టైల్స్. అలాగే బాత్రూంలో వెంటిలేషన్ సూపర్. డూప్లెక్స్ బిల్డింగ్కి వచ్చేసరికి ఈ బిల్డింగ్కి వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్ అనేసి చెప్పచ్చు. అస్సలు కరెంటు పోయినా సరే చల్లటి గాలి వచ్చే ఏరియా ఇది. కరెంటు పోయినా సరే చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో, అంత బాగుంటుంది. చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ బాల్కనీ కూడా ఉంది, మనం ఇప్పుడే కదా చూసాము. ఈ బెడ్రూమ్ నుంచి చూడండి, ఈ పైన ఫస్ట్ బెడ్రూమ్ ఇది.
ఎంత పెద్ద ఖాళీ ఉందో ఇప్పటి వరకు చూసింది ఈ బెడ్రూమే. ఇక్కడి నుంచి మనం మళ్ళీ రెండో బెడ్రూమ్ వెళ్తున్నాం. పైన రెండో బెడ్రూమ్కి వెళ్తున్నాం. అంటే కింద ఒక బెడ్రూము, పైన ఒక బెడ్రూము, పైన 2 బెడ్రూమ్లు. ఇది మూడో బెడ్రూమ్ చూస్తున్నాం ఇప్పుడు. డోర్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్ ఫ్రెండ్స్. ఈ బెడ్రూమ్ కూడా స్పేస్ బాగుంది. వావ్ అనేసే అనొచ్చు. స్పేస్ కూడా సూపర్ అనేసి చెప్పచ్చు. అలాగే 4 వైపుల కలర్ కూడా బాగుంది. 4 వైపులు కూడా మేము తీయడం మీకు చూపిస్తున్నాము చూడండి. అలాగే విండోస్ కూడా సేఫ్టీ గ్రిల్ విండోస్, పైన పాల్ సీలింగ్ కూడా సూపర్ అనేసి చెప్పచ్చు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్ చేశారు పాల్ సీలింగ్. అలాగే పెయింట్స్ డిజైన్ చేయడంలో కూడా ఎక్సలెంట్ అనేసి చెప్పచ్చు. ఈ బెడ్రూమ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద బెడ్రూమ్. అంటే ఒక మినీ ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి ఒక మినీ సైజు బెడ్రూమ్లో ఉంటుంది చూడండి. ఎంత పెద్ద బాత్రూమ్ ఇచ్చారో సూపర్ అని చెప్పచ్చు. ఇంకా చాలా పెద్ద బాత్రూమ్ ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఇల్లు ఎక్కడ ఉందంటే మన రాయుడుపాలెం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ అని ఏరియాలో ఉంది. బ్రాండ్ న్యూ హౌస్, కొత్త ఇల్లు, 120 గజాల్లో కట్టారు. డూప్లెక్స్ 3 BHK బిల్డింగు. దీనికి ఆనుకున్న రోడ్డు 33 అడుగుల రోడ్డు, సౌత్ ఫేసింగ్. ఇప్పటివరకు మనం మొత్తం వీడియో చూసాము. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. లేదే మీరే కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి వచ్చేయండి, చూసేయండి. మీకు వెంటనే నచ్చేసే ఇల్లు. కింద ఫ్లోర్ టైల్స్ కూడా బాగున్నాయి చూడండి. బ్యాక్ సైడ్ స్పేస్ ఇది. బ్యాక్ సైడ్ స్పేసు, ఫ్లోర్ టైల్స్ మంచి కలర్ఫుల్ టైల్స్ వేశారు ఫ్రెండ్స్. ఇది రాయుడుపాలెం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్. ఈ ఏరియాలో వాటర్ కూడా చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పైన టెర్రస్ మీదకి వెళ్దాము. టెర్రస్ మీద కూడా ఒకసారి చూసేద్దాము. వాటర్ ట్యాంక్, పెద్ద వాటర్ ట్యాంక్ ఇచ్చారు. అలాగే మంచి చల్లటి వాతావరణంలో ఉన్న ఇల్లు ఇది. చల్లటి గాలి వేస్తుంది. వెంటిలేషన్ ఎక్సలెంట్ ఈ ఇంటికి. దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక 75 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది. వాటర్ ట్యాంక్ కూడా మంచి పెద్ద ట్యాంక్ ఇచ్చారు చూడండి. ఎన్ని పిల్లర్స్తో ఈ బిల్డింగ్ కట్టారో క్లియర్గా ఒకసారి మీరు గమనించుకోండి. ఎక్సలెంట్ స్పేస్ అని చెప్పచ్చు, ఎక్సలెంట్ ఏరియా అని చెప్పచ్చు. రాయుడుపాలెం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ సౌత్ ఫేసింగ్ డూప్లెక్స్ బిల్డింగ్ 120 గజాల్లో కట్టారు. 3 BHK. 75 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది. రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు. రేటు కోసం అస్సలు ఆలోచించకండి. రేట్ అయితే చాలా బాగా ఉంది. మంచి రేట్ అనేసి చెప్పచ్చు. తగ్గే అవకాశం కూడా ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాము. అలాగే దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో రోడ్డు. బాగుంది కదా, ఎక్సలెంట్, సూపర్, వెరీ నైస్. చుట్టుపక్కల పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉండే ఏరియా. మంచి పెద్ద పెద్ద ఇల్లులు, ఇవన్నీ కొత్త ఇల్లులు ఫ్రెండ్స్. చుట్టుపక్కల కూడా కొత్త ఇల్లులు ఉన్న ఏరియా ఇది. బాగుంది కూడా. అన్నిటికీ అందుబాటులో దొరికే ఏరియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.